ఏపీలో కేరళ లాంటి అద్భుతమైన అందాలు కోనసీమలో దాగి ఉన్నాయని చిత్ర పరిశ్రమ ఇలాంటివి చూసి ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు తీయాలని ఏపీకి సంబంధించి మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ అన్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు సంబంధించి మల్కీపురంలో రాంకీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిర్మించే రాజీ నో కాంప్రమైజ్ సినిమా షూటింగ్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్విచ్ ఆన్ చేయగా హీరో నిర్మాత అయిన రాంకీ హీరో హీరోయిన్ జయశ్రీపై మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా అద్భుతమైన కోనసీమ అందాలను ప్రపంచ స్థాయిలో చూపెడుతున్న దర్శకేతరులకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కేరళకు మించిన ప్రకృతి అందాలు కోనసీమ నిలయంగా ఉన్నట్లుగా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ నటులు పృథ్వీరాజ్, రాజీవ్ కనకాలతో పాటు అనేక మంది నటులు తొలి రోజు జరిగిన ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. నిజానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా కోనసీమ ప్రాంతంలో అనేక ప్రకృతి సోయిగాలు ఉన్నాయని, ఇలాంటి ప్రాంతాలను గుర్తించి సినిమా షూటింగ్లు ఈ ప్రాంతంలో తీయాలని వారు పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభించిన రాంకీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నిర్మించే రాజీ నో కాంప్రమైజ్ చిత్రంకి ప్రత్యేక ఆల్ ద బెస్ట్ ఇద్దరు మంత్రులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా తెలియజేశారు. ఏది ఏమైనా సినిమా షూటింగ్ నేపథ్యంలో కోనసీమలో సందడి వాతావరణం నెలకొంది. రామ్కీ గారు, అదేవిధంగా జయశ్రీ బర్మన్ గారు, అదేవిధంగా డైరెక్టర్ ప్రసాద్ గారు, సీనియర్ నటులు పృథ్వీరాజ్ గారు, రాజీవ్ కనకాల గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీదేవి గారు, కార్యక్రమంలో పాల్గొని వెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రామ్కీ ప్రొడక్షన్స్ మొట్టమొదటి సినిమాగా రాజీ నో కాంప్రమైజ్ అనేటువంటి టైటిల్ తోటి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తయారు చేస్తున్నారు. వారికి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తూ, నిర్మాత హీరో కూడా అయినటువంటి రామ్కీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరో హీరోగా ఉన్నటువంటి సందీప్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని చాలా పెద్ద ఎత్తున సహకారం అందించేటువంటి కార్యక్రమాలని చేపడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. అందాల నిలయంగా ఉన్నటువంటి కోనసీమ ప్రాంతం ఇవాళ ఇక్కడ చక్కగా రాజోలు, మలికిపురం ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగటం, ఇక్కడ స్థానికంగా ఈ ప్రాంతం నుంచే వెళ్ళినటువంటి రామ్కీ గారు దీనికి నిర్మాత, దర్శకుడు కావటం, ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఆనందం కలిగించేటువంటి అంశాలు. కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ ప్రాంతం. ఈ కోనసీమ ప్రాంతాన్ని సెల్యులాయిడ్ మీద చిత్రీకరించి దీన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించడానికి నిర్మాత, దర్శకులు చేస్తున్న ప్రయత్నాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, సినిమాటోగ్రఫీ మంత్రిగా తప్పనిసరిగా ఈ సినిమా సజావుగా సాగి ప్రేక్షకుల ముందుకు వచ్చేదానికి అవసరమైనటువంటి సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అందిస్తుందనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎక్కువ షూటింగ్లు జరగాలి. షూటింగ్లు ఇక్కడ బాగానే జరుగుతున్నాయి కానీ ఇంకా మౌలిక సదుపాయాల కల్పన ఇక్కడ జరగాలి. దానికి అవసరమైనటువంటి రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు, అదేవిధంగా స్టూడియోలు, ఆ నిర్మాణం కూడా మన ప్రాంతంలో జరగాలి. జరిగితేనే పూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ కూడా వేళ్ళునుకుంటుంది అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, దానికి ఎవరైనా నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలను చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాటని తెలియజేస్తూ, స్వయాన కళాకారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు ఆధ్వర్యంలో నంది అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. అదేవిధంగా నంది నాటకోత్సవాలను కూడా చేపట్టబోతున్నాం. ఇవన్నీ కూడా త్వరలోనే ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా బాగా యంగ్ హీరో హీరోయిన్లు అయినటువంటి మన రామ్కీ గారికి, జయశ్రీ గారికి, సందీప్ గారికి అభినందనలు తెలియజేస్తూ, డైరెక్టర్ గారు కూడా ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన చాలా సీనియర్ డైరెక్టర్గా ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకున్నారు.